హాయ్ ఫ్రెండ్స్. చాలామంది ఈ టైప్ స్టైల్ పేరుని అడుగుతున్నారు. అది ఎలా తయారు చేయాలి? ఆ ఫాంట్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఈరోజు మీకు కంప్లీట్‌గా ఇది ఒక డిజైన్ ఎట్లా రెడీ చేసుకోవాలని మీకు స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు. కానీ మీకు ఇందులో ఫోటో పెట్టడం అండ్ నేమ్‌కి ఇట్లా ఒక డబుల్ స్ట్రోక్ ఇచ్చుకోవడం అండ్ ఔటర్ లేయర్ ఇచ్చుకోవడం కూడా మీకు కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను. మీరు చూసి ఇట్లాంటి ఫాంట్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను ఫాంట్‌ది. అది మీరు కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. ఇట్లాంటి సంబంధించిన ఏమన్నా ఎడిటింగ్ గానీ, ఫోటో ఎడిటింగ్ గానీ ఏమైనా కావాలన్నా కామెంట్‌లో అడగండి. మీకు ఎట్లా చేయాలో చేసి చూపిస్తాం. అండ్ చాలామంది ఇది అడిగినందుకు చాలా కొత్తగా ఉండే నెంబర్లు అంటారు. కానీ ఇది మన ఓల్డ్ స్టైలే. కానీ కొంతమందికి రాక చాలామంది చేసుకోలేదు ఈ డిజైన్ అనేది. మీకు ఈ వీడియోలో చూసి స్టెప్ బై స్టెప్ మీరు కూడా రెడీ చేసుకోండి. ఇట్లాంటి ఎడిటింగ్స్ మీకు వీక్లీ 1 ఆర్ 2 అప్డేట్స్ ఇస్తాను. లేకపోతే మీకేమైనా కావాలన్నా డౌట్లు నన్ను వాట్సాప్‌లో అడగండి. ఇదే నా నెంబర్ కూడా మీకు కింద ఇస్తాను వాట్సాప్ నెంబర్. అందులో మీకేమైనా షేర్ చేసినా మీకు టచ్‌లో ఉంటాను కొంచెంమందికి. అండ్ ఎడిటింగ్‌లో మనం కొన్ని పేర్లల్లో జే అనేది వేరేలాగా వస్తది కాబట్టి మనం యూని ఇట్లా జేలాగా కట్ చేసుకొనుండే. తర్వాత ఈ కొంచెం గ్యాపింగ్స్ అనేవి మనం సెట్ చేసుకొని ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసినాం మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుండే. అండ్ దీనికి స్ట్రోక్ వచ్చేసి కొంచెం ఎట్లా ఇచ్చుకోవాలో చూపిస్తాను. దీనికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనం పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. అండ్ టోటల్‌గా మనకి కావాలన్నా మన సైజ్ ఇలా బోర్డర్స్ అనేవి మనం తీసుకోవచ్చు. ఇది ఆప్షన్‌లో. ఆప్షన్స్ కూడా మీకు కనిపిస్తాయి డైలీ యూజ్ చేసేటోళ్ళకి. మీకు ఆప్షన్స్ కనిపియకపోతే కంట్రోల్ టీలో టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్‌లోకెళ్ళి మీరు ఇవి డెస్క్‌టాప్ మీద పెట్టుకోవచ్చు. తర్వాత వీటిని బ్రేక్ చేసుకొని మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు కంప్లీట్‌గా ఇట్లా. తర్వాత ఇందులో ఒక లేయర్ తీసేసి దీనికి మనం కిందికెళ్ళి స్ట్రోక్ అనేది రెడ్ కలర్ స్ట్రోక్ ఎలా ఎయ్యాలో అడుగుతున్నారు కాబట్టి అది చెప్తున్నాం. ఇది ఇట్లా కింది సైడ్ కూడా మనం పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. ఈ పేరుకి కింది సైడ్ పెంచాం మనం ఇట్లా ఈసారి. ఇందాక చూపించింది ఒక టైపు, ఇది ఒక టైపు. దీనికి కలర్ మళ్ళీ నార్మల్ బ్లాక్ కలర్ పెట్టుకొని దీనికి రెడ్ కలర్ స్ట్రోక్ కోసం మనం గూగుల్‌లోకి వెళ్ళి ఇట్లా ఒక ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. బ్రష్ మార్క్స్ అని కొట్టినా, పెయింట్ బ్రష్ మార్క్స్ అని కొట్టినా అట్లా మనకి కొన్ని ఇమేజెస్ అనేవి మనకు కనిపిస్తాయి. గూగుల్‌లోకెళ్ళి మేము ఇది ఒక పెయింట్ బ్రష్ అని కొట్టుండే. దాని పక్కన మార్క్స్ అని కొట్టిన తర్వాత మనకి ఇట్లాంటివి సింబల్స్ అనేవి మనకు బయటకొచ్చినాయి. ఈ ఇట్లాంటి సింబల్స్ మనం నచ్చినవి యూజ్ చేసుకోవచ్చు. ఒక్కో కలర్ పెట్టుకుంటారు కాబట్టి నేమ్ కొంచెం అందంగా కావాలన్నా మనం ఇట్లా తీసుకోవచ్చు. నేను ఈసారి ఇది తీసుకొనుండే. ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది. కిందికెళ్ళి సెట్ చేసుకోనికి కూడా చాలా మంచిగుంది. అప్ అండ్ డౌన్స్ అనేవి. ఇది పెయింట్ టూల్‌లో క్రాప్ చేసుకొని ఇందులోకి తీసుకొచ్చి నేను బిట్ మ్యాప్ చేసుకొనుండే. అంటే మన సాఫ్ట్‌వేర్ తగ్గట్టుగా చేంజ్ చేసుకోనికి, కటింగ్‌కి అవసరమయ్యేటట్టుగా చేంజ్ చేసుకోనికి. ఇలా మీరు ఇమేజెస్ కూడా చేసుకోవచ్చు అట్లా. తర్వాత ఇందులోకెళ్ళి నేమ్ అనేది కొంచెం సైడ్‌కి చేసిండే. ఎందుకంటే దానికి స్ట్రోక్ ఇవ్వడం కోసం. ఇట్లా దీనికి స్ట్రోక్ సెట్ చేసుకున్న తర్వాత దీన్ని వెల్డ్‌లో కూడా మనకి 4 టైప్స్ ఆఫ్ వెల్డ్స్ ఉంటాయి. అందులో మనం వచ్చి యూజ్ చేసుకుంది ఫోర్త్ వన్ యూజ్ చేసుకొని అదే కలర్ దీనికి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ చేసేసరికి ఇట్లా మనకి మీకు చూపించే కోసం ఇట్లా బ్లాక్ అనేది సెట్ చేస్తున్నాం. దీని మీద మనకి వైట్ పెట్టుకొని ఈ మనం పక్కన అట్రాక్ట్ చేసుకున్న కలర్‌ని దీని మీద డిఫరెంట్ కలర్‌గా డార్క్ కలర్స్ ఏస్తే మంచిగా కనిపిస్తాయి వైట్ మీద. మేమైతే దీనికి రెడ్ కలర్ అనేది యూజ్ చేసిండే. అండ్ మీకు ఇందులో కొన్ని ఇమేజెస్ కూడా ఎట్లా పెట్టాలో మీకు చూపిస్తా. కంటిన్యూ అవుతుంది వీడియో. ఎవరు కొంచెం చేంజ్ చేయకని ఇమేజెస్ కూడా ఎట్లా పెట్టాలో చూపిస్తాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత కొంతమంది ఫోటోలు పెడతారు అన్న ఫోటోలు ఎట్లా పెడతారని చాలామంది అడిగారు. అండ్ అట్లనే దీనికి కొంచెం లోపల సైడు ఆ వైట్ కనిపించేటట్టుగా మనం ఎడిట్ చేసుకోవాలన్నా కొంచెం ఔటర్ లేయర్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటామో మనం స్ట్రోక్ ఎట్లా ఇస్తామో అట్లనే దీనికి ఔటర్ లేయర్లో ఇన్నర్ లేయర్ కూడా ఉంటుంది. అక్కడ మనం ఇన్నర్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా లోపలికి వస్తుంది. అది వచ్చిన తర్వాత మనకి
లోపల పార్ట్ ఉంచుకొని ఇలా బయట పార్ట్ అనేది డిలీట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇందాక మనం చేసినట్టుగానే దీన్ని కూడా మనం వెల్డ్‌లో మనం ఫోర్త్ పార్ట్ యూజ్ చేసుకోవచ్చు. వెల్డ్‌లో కూడా మనం చాలా రకాలుంటాయి. మీకు మన నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో కూడా వెల్డ్ ఎట్లా చేసుకోవాలో మీకు చూపిస్తా. అండ్ ఇందులో ఇదొకటి కాపీ చేసుకొని దీనికి కూడా కొంచెం మనం డార్క్ కలర్స్ ఇచ్చుకుంటే చాలా మంచిగా కనిపిస్తది. ఇప్పుడు ఇందులో మనకు చుట్టూ వైట్ కూడా కనిపిస్తుంది చూసారా బ్లాక్ పక్కన. ఇదొక టైప్ ఆఫ్ లుక్. ఇట్లా కూడా ఇచ్చుకుంటే కొంచెం పేరు ఇంకొంచెం హైలైట్ అవుతది మనకి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా! ఇందులో మీకు మళ్ళా ఇంకొక టైప్‌లో చూపిస్తా చూడండి. 2 పక్కపక్కనే సెట్ చేసి ఇలా మీకు ఇప్పుడు ఫోటోస్ ఎట్లా అడుగుతుర్రు కదా చాలామంది. ఫోటోస్ పెట్టడం, లేకపోతే దేవుని ఫోటోస్ పెట్టడం, కొంతమంది టెంపుల్స్ పెడతారు. ఇప్పుడు మీకు ఏ ఇమేజ్ తీసుకుందాం, మీ టెంపుల్ ఇమేజెస్ తీసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామిది. ఇది మనం ఫ్రంట్ లెటర్ మీద, జే లెటర్ మీద మనం సెట్ చేసుకుందాం. కంప్లీట్‌గా మనం ఇది మన సాఫ్ట్‌వేర్‌లోకి తీసుకొని బిట్ మ్యాప్ చేసుకొని, చేసుకున్న తర్వాత దీనికి గ్రూప్ చేసుకోండి. గ్రూప్ చేసుకొని ఆ జే లెటర్ అంతా ర్యాండమ్‌గా మీరు సెట్ చేసుకోండి సైజ్ అనేది. సైజ్ సెట్ చేసుకున్న తర్వాత జేలో మీరు ఇంకొకటి కాపీ చేసుకోండి. జే సైజు ఎవరికి కావాలో అని. కాపీ చేసుకున్నది అండ్ టెంపుల్ ఇమేజెస్ 2 పక్కకు తీసుకొని దానికి ఏదైనా ఒక కలర్ ఇవ్వండి. తర్వాత దీన్ని మళ్ళా మనకి పర్ఫెక్ట్‌గా ఎట్లా కావాలో చూసి సెట్ చేసుకోండి ఇట్లా. ఇమేజెస్ కరెక్ట్‌గా కనిపించేటట్టుగా. తర్వాత ఇది ఇట్లా మామూలుగా మాస్క్ కూడా చూసుకోవచ్చు. మాస్క్ కొట్టిన తర్వాత ఓకే అనుకుంటే మనం ఇట్లా మళ్ళీ వెల్డ్ చేసుకోవచ్చు. ఇది తీసుకొచ్చి మనం ఎగ్జాక్ట్‌గా జేలో మన సైజు ప్లేస్ చేస్తే ఆ లెటర్ అనేది చాలా డిఫరెంట్‌గా కనిపిస్తది మళ్ళీ. ఇట్లా దేవుళ్ళ పేర్లు ఏస్తాకి అండ్ టూరిస్ట్ బస్సులకి ఏస్తాకి చాలా మంచిగుంటది. దానికి తగ్గ రేడియం కాస్ట్ కూడా అవుతది. కొంతమంది ప్రింటింగ్ యూజ్ చేస్తారు. కొంతమంది స్టిక్కరింగ్‌తోనే చేస్తారు. రేడియం స్టిక్కరింగ్ తోటి. అందులో కొంచెం వినాయిలే ఎక్కువ యూజ్ చేస్తారు అట్లాంటి వాటికి. దీనికి సైడ్ నేమ్ వచ్చేసి ఇట్లా హైలైట్ దీనికి. అంటే కొంతమంది ఒక నేమ్ అనేది ఒక లోగో లెక్క కావాలన్నప్పుడు ఆ నేమ్‌కి సంబంధించిన లోగో ఫస్ట్ లెటర్‌లో పెడితే చాలా మంచిగా కనిపిస్తది. నేను నార్మల్‌గా ఈ పేరు అనేది తీసుకున్న జగన్ అనే పేరు. అండ్ తర్వాత మనకి ఇట్లా వచ్చేసిన తర్వాత పైన కింద ఓన్లీ ఒకటి కలర్ లేకుండా ఉన్నది. ఒకటి కలర్ ఇట్లా ఫోటో పెట్టింది. మీకు 2 పక్కపక్కనే పెట్టి చూపిస్తా. అండ్ ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్‌లో మీకు వీక్లీ ఏదో ఒకటి రేడియం స్టిక్కరింగ్ చేసిన వీడియోస్ కొత్తవి గానీ, పాతవి గానీ అప్డేట్ చేస్తూ ఉంటా. నేను యూజ్ చేసే ఫాంట్స్ మీకు కావాలంటే కామెంట్‌లో అండ్ ఇంటర్నెట్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అవి మీరు చూసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లాంటి కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ సో మచ్.